ముందుగా తీవ్రంగా తప్పుపడుతూ రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి మీరా మాట్లాడదని చెప్పని అటు రైతన్నలకు నల్ల చట్టాలు తెచ్చిండ్రు, నేతన్నలను జీఎస్టీ పరిధిలో తీసుకొని పోయి నిత్యావసర వస్తువుల ధరలు పెంపొందించి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపొందించి ఈరోజు డిక్టేటర్షిప్ పరిపాలన అందించి, నియంత్రిత పరిపాలన అందించినటువంటి మీరు కాకమ్మ కబుర్లు చెప్తే వింటూ ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేనటువంటి సందర్భంగా చెబుతూ రాముడు అందరివాడన్నాం, రాముడిని మా తాత ముత్తాతల నుంచే మేము పూజలు చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాం అని చెప్పి మేమంటుంటే రాముడిని ఆరాధించే వాళ్ళను మీరు రాముడు ఫోటోను పెట్టి లేదా మేము అన్నటువంటి అంశాన్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో మానుకోమని సందర్భంగా చెప్తూ గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారంటే మేము అనేక సభలు